శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో తదుపరి రాశి కన్యా రాశి. ఈ యొక్క కన్యా రాశిలో మనం చూసుకున్నట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి కన్యా రాశిగా చెప్పబడుతున్నది. ఈ యొక్క కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క బుధుడు బుద్ధికారకుడైనటువంటి గ్రహం అన్నమాట. ఈ యొక్క బుధుడి యొక్క ప్రభావం కన్యా రాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతున్నది, మిగతా యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఈ యొక్క కన్యా రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కన్యా రాశి వారికి జూన్ నెలలో గనక చూస్తే గనక సౌగంధ భరితమైనటువంటి జీవన విధానం, అంటే నల్లేరు మీద నడక అంటారు కదా ఉదాహరణ, అలాంటి నల్లేరు మీద నడకలాగా ఉంటుంది అని అనిపిస్తున్నప్పటికీ కూడా ద్వితీయ అర్ధభాగంలో అంటే రెండవ భాగం జూన్ నెల యొక్క రెండవ భాగానికి వచ్చినప్పటికల్లా అంత ఈజీగా అయితే ఉండటానికి కనిపించడం లేదు. అయితే భార్యాభర్తల విషయాలకు వచ్చినప్పటికి కనుక ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరగటానికి జూన్ నెలలో అవకాశం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరు మంచి సపోర్టుని పొంది కళత్ర సౌఖ్యాన్ని పొందుతారు. అలానే పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి భార్య మూలకంగా వచ్చినటువంటి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అత్తింటి వైపు నుంచి రావలసినటువంటి ఆస్తి కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఆ సంబంధితమైన అంశాలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటివి ఈ యొక్క జూన్ నెలలో వారికి చెందటానికి, సాఫల్యం పొందడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత పొందటానికి జూన్ నెల దోహదపడుతుంది. అలానే జూన్ నెలకు వచ్చినప్పటికల్లా వీరు ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని వీరు నెమ్మదిగా ప్రారంభం చేస్తారు. ఇప్పటి వరకు అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా కన్యా రాశి వారు జూన్ నెలలో కొంత ప్రశాంతంగా ఉంటారు. అలానే ఎవరైతే స్థిరాస్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి జూన్ నెలలో ఆ విషయంగా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. కోర్టు వివాదాల్లో ఇరుక్కున్నటువంటి స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాలు ఒక పరిష్కారం వైపుగా ఒక మంచి సూచన అయితే ఉన్నది. ఒక మంచి స్టెప్ అటువైపుగా పడుతున్నది. ఒక మంచి నిర్ణయం వైపుగా అయితే ఆ యొక్క వివాదాలు పరిష్కార దిశగా ప్రయాణం చేయడానికి ఈ యొక్క వివాదాలన్నీ కూడా సమసిపోయేటటువంటి అవకాశానికి జూన్ నెల ఒక సోపానంగా కనిపిస్తూ ఉన్నది. అయితే కన్యా రాశి వారు బుధుడు అధిపతి కావడం చేత వీరి యొక్క ఆలోచన విధానం కొంత వేగంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వేగవంతమైనటువంటి ఆలోచన విధానాన్ని కొంచెం తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచిస్తూ షార్ట్ టెంపర్ డెసిషన్స్ తీసుకోకుండా స్థిరమైనటువంటి నిర్ణయాల కోసం వీరు కృషి చేస్తూ ఆ రకంగా ఈ యొక్క రాశివారు కన్యా రాశి వారు జూన్ నెలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు పొందనటువంటి జీవన విధానాన్ని పొందటానికి వీరి యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం వైపుగా వీరు ప్రయాణం చేసేటటువంటి మార్గానికి జూన్ నెల మొదటి టోల్ గేట్ గా ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ యొక్క టోల్ గేట్ను దాటుకొని అవతల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని, మంచి లక్ష్యాలను, మంచి సంపాదనని, అలానే ఎవరైతే వడ్డీ వ్యాపారంలో ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా జూన్ నెలలో ఇప్పటి వరకు కూడా మీకు ఉన్నటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బకాయిలన్నీ కొంతవరకు వసూళ్లు అవ్వడానికి అవకాశం ఉన్నది. మొత్తం మీద చేతిలో అయితే కనుక జూన్ నెలలో డబ్బులు రొటేషన్ అయ్యేటటువంటి అవకాశం కన్యా రాశి వారికి ఉన్నది. కాబట్టి వీరు ఆ విష్ణుమూర్తిని ఈ యొక్క జూన్ నెలలో ఆరాధన చేసుకొని మరిన్ని శుభ ఫలితాల కోసం పరిహారాలు పొందవలసి ఉన్నది. కాబట్టి ఆ రకంగా వీరు కన్యా రాశి వారు శుభప్రదమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారని చెప్పి ఆశిస్తూ సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినా భవంతు, లోకా సమస్త సుఖినా భవంతు. శ్రీమాత్రే నమః. అట్లానే కన్యా రాశి వారు కన్యా రాశి వారు జూన్ నెలలో మంచి మంచి ఫలితాలు పొందడానికి
చేయవలసినటువంటి పరిహారం గురువారం. గురువారం రోజున కన్యారాశి వారు వీలైనంత వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన వీరు చేయడం వలన మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు, లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కనకధారా స్తోత్రం కావచ్చు, ఇలాంటివి ఏవి చేసుకున్నా సరే కన్యారాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు ఉంటాయి. ఈ యొక్క తులారాశికి అధిపతి శుక్రుడై ఉన్నాడు. వృషభ రాశికి తులారాశికి శుక్రుడు అధిపతి కావడం చేత మంచి విలాసవంతమైనటువంటి జీవన విధానం వీళ్ళు కలిగి ఉంటారు. ఈ యొక్క జూన్ నెలలో తులారాశి వారి యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే కనుక వీరిలో ప్రప్రథమంగా కార్యసిద్ధి కనిపిస్తూ ఉన్నది. ఏవైతే పనులు వీరు ప్రణాళికాబద్ధంగా గత జనవరి నుంచి వీళ్ళు ఆచరించుకుంటూ వస్తున్నారో, ప్లానింగ్ చేస్తూ వస్తున్నారో, అవన్నీ కూడా జూన్ నెలలో ఒక చివరి ఎండ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లానే క్రయ విక్రయముల వలన లాభములు, అలానే నూతన వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నటువంటి వారికి జూన్ నెలలో మంచి యోగదాయకంగా శుభదాయకంగా ఉండబోతున్నది. కాబట్టి అంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక చివరికి వచ్చి మంచి ప్రయత్నపూర్వకంగా ఆ ఫలితాన్ని మీరు పొందడానికి ఒక ఫర్మ్స్ని కానివ్వండి, ఒక సంస్థని కానీ మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి జూన్ నెలలో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటుంది. అట్లానే ఆశావాహ దృక్పథంతో కార్యసిద్ధితోటి వీరు మంచి అవగాహనతోటి వీరు జూన్ నెలలో వారి వారి యొక్క పనులను ఆచరిస్తారు. అలానే ఎవరైతే ఐటీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ నెల మంచి యోగదాయకంగా ఉండబోతున్నది. అలానే విద్యార్థులకు కూడా జూన్ నెలలో గమనించినట్లయితే కనుక వారి యొక్క లక్ష్యముల వైపుగా వారి యొక్క ప్రయాణం జూన్ నెలలో ఉండబోతున్నది. అలానే స్త్రీమూర్తులకు సంబంధించినంత వరకు జూన్ నెల వీరికి యోగదాయకంగా ఉంటుంది. కొంతవరకు ద్వితీయ భాగానికి వచ్చినప్పటికల్లా అంటే చివరి వారం, జూన్ యొక్క చివరి వారంలో వీరు ఏదైనా కాస్త ఆర్నమెంట్స్ లాంటివి కొనుగోలు చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే జూన్ నెలకు వచ్చేటప్పటికల్లా ఎవరైతే స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారో వారికి జూన్ నెలలో కొన్ని రకాల ఫైల్స్ పూర్తయ్యి కాస్త ధన ఆదాయం లభించడానికి జూన్ నెలలో ఉంది. మిగతా వర్గాల వారికి కూడా జూన్ నెలలో లాభదాయకమైనటువంటి ధన ఆర్జన ఉండబోతూ ఉన్నది. కాబట్టి ధనం విషయంలో తులారాశి వారు జూన్ నెలలో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అయితే లేదు. అలా అని మితిమీరినటువంటి ఆదాయం కూడా ఉండదు. అవసరానికి తగినంత ధనాన్ని వీరు జూన్ నెలలో పొందుతారు. ఆరోగ్య విషయంగా జూన్ నెలలో ఎలాంటి ఇబ్బందులు లేవు, ప్రశాంతమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. అయితే రెండవ భాగానికి వచ్చినప్పటికల్లా అంటే చివరి 2 వారాలకు వచ్చినప్పటికల్లా కొంత జలుబు, దగ్గు, చిన్న చిన్న జ్వరములు లాంటివి జూన్ నెలలో తులారాశి వారిని చివరి వారాలలో ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు లేకపోలేదు. అయితే మొత్తం మీద కనుక చూసుకున్నట్టయితే జూన్ నెలలో తులారాశి వారు శుభాశుభ మిశ్రమంగా ఉంటూ ఉన్నారు. అయితే స్వాతి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కొంత మానసిక ఒత్తిడి అయితే తప్పేలాగా కనిపించడం లేదు. ఎందుకంటే రాహు అధిపతి చేతన వీరికి కొంత మానసిక ఒత్తిడి జూన్ నెలలో స్వాతి నక్షత్రం వారికి అయితే ఉండబోతూ ఉన్నది. వారు దానికోసం ఏమి చేయాలి అనేటటువంటి అంశం మీద తగినటువంటి సూచనలను, పరిహారాలను వారి యొక్క జాతకమును చేసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉన్నది. మొత్తం మీద మిగతా నక్షత్రం వాళ్ళకి కావచ్చు, ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి జూన్ నెలలో మెరుగైనటువంటి ఫలితాలు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. వాటిని మరింత ఉన్నతంగా మీకు అందేటటువంటి యోగం ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మీరు పొందేలాగా అవసరమైనటువంటి భగవత్ కృప కోసం మీరు ఆ యొక్క భగవంతుని ఆరాధన చేయాలి. ఏ విధంగా ఆరాధన చేయాలనేటువంటి అంశాలని మీకు తెలిసినటువంటి గురువుగారి ద్వారా తెలుసుకొని
తద్వారా ఆ యొక్క పరిహారాలను ఆటించి మంచి శుభ ఫలితాలను మీరు పొందగలరని చెప్పి ఆశిస్తూ సర్వే జన సుజన భవంతు, సర్వే సుజన సుఖిన భవంతు, లోకా సమస్త సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః.